Play, win, earn. ace23.com. రాయలసీమకు ముఖ్యంగా ఎందుకు నేను అనంతపురం తీసుకున్నానంటే, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో, ఎక్కడైతే నేను రాయలసీమ నుంచి పోటీ చేస్తానంటానికి కారణం ఏంటంటే, అక్కడ నాకు ఈ కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ నాకు తెలియదు, ప్రాంతీయతలు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం తెలుసు, మనిషి కోసం సాటి మనిషిగా నిలబడటం తెలుసు. నాకు అంతకుమించి వేరే లేదు. నేను ఎందుకు ఒకవేళ ఓడిపోవడానికి కూడా సిద్ధమయ్యి నేను అనంతపురంలో నిలబడుతున్నాను ఎన్నికల్లో. దయచేసి నేను చెప్తున్నాను. అంటే ఓటమికే భయపడితే అడుగు ముందుకు ఈరోజు జీవితం ఇక్కడ దాకా రాలేను, ఈరోజు మీ ముందు నిలబడలేను. ప్రతిసారి చిన్న క్లాసులో నుంచి ఓటమికి భయపడి కొంచెం పెరిగి పెద్దగా అలా భయపడి ఎంతకాలం భయపడతాను చెప్పి ప్రతిసారి నాకు ఏంటంటే, నేను ఐన్స్టైన్ చెప్తాడు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు అంటే హౌ నాట్ టు ఇన్వెంట్, దీన్ని ఎలా నిర్మించకూడదు అని తెలుసుకోవటమే. ప్రతిసారి ఓడిపోయినప్పుడు నేనేమనుకుంటా అంటే, ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్నప్పుడు అనుభవం వచ్చింది, ఇంకోసారి బెటర్గా చేద్దాం, ఈ సమస్య నుంచి ఇంకా మనం ఏమైతే నేర్చుకున్నా ఇంకోసారి రిపీట్ కాకుండా ఇంకో కరెక్ట్ చేసుకుందాం. ఇది నిరంతర ప్రక్రియ. అందుకనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ ఎలాంటివైనా సరే వాళ్ళు ఒక్క రోజులో గెలవలేదు. ఒక దశాబ్దాలకు ఇద్దరు ఎంపీల నుంచి ముగ్గురు ఎంపీల నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున నెంబర్ ఆఫ్ ఎంపీస్ వచ్చారు. అలాగే మనకి జనసేన పార్టీకి వచ్చి వీళ్ళు ఏం చేయగలరు, దగ్గర డబ్బులు లేవు అని నన్ను అంటా ఉంటే, నాకు మీరందరూ ఉన్నారు, కోట్లాది మంది జనం ఉన్నారు, ఎందుకు ప్రేమించే హృదయాలు ఉన్నాయి. చాలా అసహ్యంగా ఉంటుంది నాకు. వీళ్ళు కూర్చోబెట్టి డబ్బులు చూపించి డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయలేరు. నిండి జీవితంతో మనుషులు నా పక్కన, దానికి మించిన సంపద ఏం కావాలి, దాని డబ్బులా ముఖ్యం. నేనంటే నాకు నా సినిమాలు చూడక్కర్లేదు, నేను వీటంటే ఎప్పుడు నేను సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడను. సినిమాలకు సభల్లో మాట్లాడాలంటే ఏదో ముఖస్థుతి 2-3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాను తప్ప మిగతా వాళ్ళ కష్టాలను గుర్తించడానికి నాకు ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, అనంతపూర్లో నేను పాదయాత్ర చేయదలుచుకున్నాను ఈ సంవత్సరంలో. ఇప్పుడు నేను పాదయాత్ర అనగానే ఇందా కళావతిగా చెప్పిన వాళ్ళు కూడా పాదయాత్రలు మొదలు పెడితే నాకు తెలియదు. నేనేమంటానంటే, మంచిదే, స్ఫూర్తి కలిగించాం, ప్రజల సమస్యలు ముందు తీసుకెళ్తున్నప్పుడు నాకు ఇప్పుడు నాకే ఆ పేరు నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే ఆ పేరు నాకే రావట్లేదు, వాళ్ళకి వచ్చి నాకు సంతోషం.